హాయ్ అండి, పామార్లో జాతర జరుగుతుందండి. నా మొత్తం వీడియో చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. అసలు చాలా బాగా జరుగుద్దండి. ఊరు మొత్తం తిరుగుద్ది, తిరిగి వస్తుందండి. గంగానం తల్లి అక్కడ కర్రకి వేపాకులు అవన్నీ కట్టి ఉంది కదా, ఏదో సంథింగ్ ఏదో అంటారు, కానీ గంగానం తల్లి అంటారు. ఈ గడ మళ్ళీ సంవత్సరానికి ఆ గడ తీస్తారండి. గడ తీసి అసలు అమ్మవారు ఉంటుంది ఆ గడ మీద. ఇదిగోండి గంగనం తల్లి. అసలు చూశారు కదా గుడి, అదంతా ఎంత బాగుంటుందో అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో చూడండి గంగనం తల్లి. ఈసారి పామారు వెళ్తే కానీ నేను గుడికి వెళ్తే మటుకి వీడియో తీసి కూడా పెడతాను ఒకటి. చాలా బాగుంటుందండి గంగానం తల్లి. పవర్ఫుల్ తల్లి. అలా అది అలా అన్నప్పుడు పసుపు జాకెట్ ముక్క అవన్నీ గదకి కడతారండి. కట్టి అది పసుపు ముందు వైపు ఉన్న వాళ్ళకి పసుపు అలా గద కదిపితే దాని మీద ఉన్న పసుపు కుంకుమ వాళ్ళ మీద పడుద్ది. అది చాలా మంచిదాని నమ్మకం అండి. అక్కడ అది ఊరేగింపు ఫస్ట్ నుంచి ఇంటింటికి వెళ్తూ ఉంటుందండి. ఆ డప్పులు వెళ్ళి అమ్మవారిని ఊరేగించి ఊరు మొత్తం కలిసి చేసుకుంటారండి. చాలా బాగుంటుందండి. పవర్ఫుల్ తల్లి గంగానం తల్లి. ఊరు మొత్తం చేసుకుంటారు. అలాగే నెల సంబరం అని మళ్ళీ ఇప్పుడు జాతర జరుగుద్ది ఆదివారం. మళ్ళీ ఆదివారం నుంచి నెల రోజుల తర్వాత నెల సంబరం అని చేస్తారండి. ఆ రోజు అందరూ పరవానం, గుళ్ళో పరవానం వండి ప్రసాదంగా పెడతారండి. చాలా బాగుంటుంది. సంవత్సరం ఈ టైంలో జరుగుతుందండి. చాలా పవర్ఫుల్ తల్లి. అసలు చూడండి, వాళ్ళకి అంత పూనుకొని రాకపోతే ఆ కోడిని కూడా అలా నోట్తోనే ఇచ్చేసేస్తున్నారు. చూశారు కదా, చాలా పవర్ఫుల్ తల్లి. ప్లీజ్ అండి, అందరికీ షేర్ చేయండి. పామార్ దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళండి. ఇవాళ ఆదివారం కదా, ఇవాళ చాలా బాగుంటుంది ఆదివారం. ఇంకా కాలు తీసి కాలు పెట్టడానికి ఉండదు. అసలు చాలా బాగుంటుంది అక్కడ. చూడండి వెళ్ళి ఎలా మొత్తం అసలు ఖాళీ ఉండదండి, అంత రష్ ఉంటుంది. సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది. సాయంత్రం పూట్ల లైటింగ్కి వాటికి చాలా బాగుంటుందండి. అసలు చూడండి ఎంత పూనకం వస్తుందో. చూశారు కదా, ఆ బ్రదర్కు కోడి మెడనే కొరికేస్తాడు. అంత ఇదండి. చూశారు కదా. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అని అలా ఎత్తుకున్న వాళ్ళు అమ్మవారితో పూజిస్తారండి. అందరికీ బొట్టు పెట్టి దీవిస్తారు. ఆ గద ఎత్తుకున్నారు కదా, ఆ గదను కూడా కదిపితే పసుపు కుంకుమ అన్నీ పడతాయి. వెళ్ళిన వాళ్ళందరూ అలా చక్కగా బొట్లు పెడతారండి. అంతా మంచి జరుగుద్ది. చూడండి, అసలు మళ్ళీ చూపిస్తున్నా ఒకసారి. అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచిది. సంవత్సరానికి ఒక్కసారే కానీ గుడి ఎప్పుడూ తెరుస్తారండి, తెరుస్తూ ఉంటారు. కానీ గుడి కూడా పెద్దదండి. నేను వెళ్ళినప్పుడు ఈసారి ఆ గుడి కూడా నేను చూపిస్తాను. లేదంటే ఈలోపు ఎవరైనా
అదిగోండి అలా ఇంటింటికి వెళ్ళి అలా తిరుగుద్దండి అమ్మవారు. నాగేంద్ర స్వామి అమ్మవారు అదే సద్ది నైవేద్యం అంటారు కదా, ఆ కొండ ఎత్తుకుంటారు ఇటువైపు. అటు ఇప్పుడు పొగేసేది నాగేంద్ర స్వామికి. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళండి. మాకు గుడివాడ నుంచి ఒక అరగంట 30 గంట ప్రయాణం అంతే. మేము ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నేను మిస్ అయ్యాను. ఇక పెళ్ళి అవ్వకముందు అయితే ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం టెంపుల్కి. నేను పెళ్ళి అవ్వాలని అక్కడ కోరుకున్నాను, పెళ్ళి అయ్యింది. పవర్ఫుల్ తల్లే ఆ తల్లి కూడా. ఆ తర్వాత వెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్నాం ఇద్దరం. మేము వెళ్ళి చీరను నిమ్మకాయల దండ ఇచ్చి అదిగోండి అలా జిమ్ముతారు. అలా జిమ్మితే చాలా మంచిదండి. చూశారు కదా, ఇంటింటికి వెళ్ళి అలా వేసి అది చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేస్తారు. మొత్తం అందరూ పసుపు నీళ్ళతో పసుపు మొత్తం అయిపోద్దండి. కానీ చాలా మంచిది. సరే ఫ్రెండ్స్, బాయ్.